మిత్రులకి మన కోసం కిషోర్ నమస్కారం. ఈరోజు మనం జెనరిక్ మందుల గురించి మాట్లాడుకుందాం. జెనరిక్ మందులు పేద మధ్యతరగతి ప్రజానికానికి ఒక వరంలా ఈరోజు మనం భావించవచ్చు. పెద్ద పెద్ద కంపెనీల నుంచి వచ్చే మందులు చాలా ఎక్కువ ధరలో ఉంటే, వందల వేలల్లో ఉంటే, ఇవి 10-20 రూపాయల్లో మనకి అందుబాటులో ఉంటున్నాయి. అంతేకాకుండా అదే క్వాలిటీతో అదే ఫార్ములాతో అనేక రకాలైన మందులు ఈరోజు అందుబాటులో ఉన్నాయి. ఇంకా మనం ఆ మందులని పూర్తిగా ఉపయోగించుకోవట్లేదు. కొంతమంది దాన్ని అవేర్నెస్ పొందిన వాళ్ళే పూర్తిగా వాటిని ఉపయోగించుకుంటున్నారు. అంతేకాకుండా అనేక మంది డాక్టర్లు, మెడికల్ షాపుల వాళ్ళు జెనరిక్ మందుల మీద అనవసరమైన దుష్ప్రచారం కూడా చేస్తూ ఉన్నారు. అవన్నీ తప్పుడు. వాళ్ళ వ్యాపార దృక్పథం, వాళ్ళ లాభాల కొరకు వాళ్ళు చేస్తూ ఉన్నారు. పేటెంట్ హక్కులు పూర్తయిన తర్వాత ఆ ఫార్ములాని అందరికీ అందుబాటులోకి వచ్చే విధంగా ఉన్న షరతుల ప్రకారం అవి ఓపెన్ అవుతాయి. అనేక కంపెనీలు దాన్ని ఉత్పత్తి చేస్తాయి కాబట్టి ధర తగ్గడానికి అవకాశం ఉంటుంది. జెనరిక్ మందులు ఆ విధంగా వస్తాయి. ప్రభుత్వాలు దాన్ని తోడ్పాటు చేస్తూ అనేక ప్రభుత్వ సెంటర్లలో అనేక మందిని ప్రోత్సహిస్తూ జెనరిక్ మెడికల్ షాపులు పెట్టిస్తున్నారు. బాగుంది. ప్రజారోగ్యం అందరికీ అవసరం. ప్రజలకి తక్కువ ధరకి ఆరోగ్యం రావాలనేది మనందరి ఆకాంక్ష. ఇంకా అన్ని వసతులతో కూడిన జిల్లాకు ఒక మల్టీ స్పెషల్ హాస్పిటల్ను కూడా ఏర్పాటు చేయడానికి గత ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ఈ ప్రభుత్వం కూడా దానికి తోడ్పాటు చేయాలని దృఢంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అవన్నిటిని స్వాగతిద్దాం. అయితే నేను ఈరోజు చర్చించబోయేది ఏంటంటే, జెనరిక్ మందుల పైన వేసే ప్రింటింగ్ చేసే ధర ఒక 200 రూపాయలు వేసి 80% నుంచి 50% వరకు, 20% వరకు, 30% వరకు డిబేట్ ఇస్తూ ఉంటే, మార్కెట్లో జెనరిక్స్ మందు షాపులే కాకుండా మిగతా మందుల షాపులు కూడా వాటిని తీసుకొని ఏదో 10% డిస్కౌంట్ ఇచ్చి ధర మీద అమ్ముతున్నారు. అంటే 80% ఇవ్వాల్సిన డిస్కౌంట్ని 10%, 20%కి ఓపెన్ మార్కెట్లో ఉన్న మెడికల్ షాపులు అమ్మితే, జెనరిక్ వాళ్ళు కూడా 20%, 30% తీసుకొని న్యాయంగా ఉండేవాళ్ళు దాన్ని బట్టి వాళ్ళ గిరాకులను బట్టి, ఖర్చులను బట్టి కొంతవరకు బాగానే ఇస్తున్నారు జెనరిక్ వాళ్ళు. ఇది జరుగుతున్న వ్యాపారం. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఒక జెనరిక్ మెడిసిన్స్ మీద అధిక ధర 200 అనేసి 20 రూపాయలకి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? 20 రూపాయలకి ధర వేసి, లేకుంటే 20 రూపాయలు ప్లస్ మా మెడికల్ షాప్ ఆయనకి, మెడికల్ ప్రొడక్ట్స్కి కావాల్సిన ఖర్చుకు సంబంధించి, లేకుంటే కమిషన్కి సంబంధించి కలిపి 20 రూపాయల మందుని 30 రూపాయలకు, 35 రూపాయలకు ప్రింట్ చేసి వాళ్ళు ఇచ్చే డిస్కౌంట్ అంతా లేకుండా డైరెక్ట్గా ఇస్తే ఎటువంటి మోసాలు జరగవు కదా. అందరికీ 30 రూపాయలకి 20 రూపాయల మందు 30 రూపాయల మందు 30 రూపాయలు దొరుకుతుంది కదా. అసలు ఇది ఎందుకు, ఈ ధరలు తేడా ఎందుకు అనేది నాకు అర్థం కాలేదు. నేను డిమాండ్ చేసేది ఏంటంటే, జెనరిక్ మందుల మీదైనా వాళ్ళకి కావాల్సిన వచ్చే లాభాన్ని కూడా కలిపి, మార్కెట్లో వాళ్ళకు ఉండాల్సిన లాభాన్ని కలిపి ప్రింట్ చేసి డిస్కౌంట్ లేకుండా తీసేసి వేయడం వల్ల అటు వ్యాపారస్తులకి, అంటే దొంగ వ్యాపారస్తులే కాదు, నిజమైన వ్యాపారస్తులకి, పేద మధ్యతరగతి ప్రజలకి చాలా లాభం అయితే దీన్ని ఆలోచించాలని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖలని సపోర్ట్ డిమాండ్ చేస్తూ, దీనికి సంబంధించి సపోర్ట్ చేసే వాళ్ళంతా దీనికి లైక్లు కొట్టాలని చెప్పేసి దీన్ని సపోర్ట్ చేసి జెనరిక్ మందులని అందుబాటులోకి తెచ్చే విధంగా మనం అందరం కృషి చేయాలని, ఇది అందరికి ప్రచారం చేసి ప్రభుత్వానికి తెలిసే విధంగా అందరం నడుచుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ
మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత తెలియజేస్తూ ఇంకిలాబ్ జిందాబాద్, విప్లవం వర్ధిల్లాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.